చెరువుని ఆనుకొని ఉంది ఆ గ్రామం. గతంలో వాన నీటి వరదలతో చెరువు నిండేది. ఇప్పుడు ఎల్లంపల్లి జలాశయం నుంచి నేరుగా నింపుతున్నారు. యాసంగిలోనూ నీళ్లు నింపడంతో ఎప్పుడూ నిండు కుండలా ఉంటోంది. అదే ఆ గ్రామానికి శాపంగా మారింది. ఎక్కడ కాస్త లోతుగా తవ్వినా ఊటనీరే. వానాకాలం వచ్చిందంటే చిత్తడే. అలాంటి చెరువును విస్తరించాలని ప్రభుత్వం నిర్ణయం స్థానికులకు శాపంగా మారింది. అయితే ముంపు కింద కొన్ని ఇళ్లకే పరిహారం మంజూరు చేసింది. ఇళ్లు కాదు, గ్రామాన్నే ముంపు గ్రామంగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ పోరాటం మొదలుపెట్టారు కరీంనగర్ జిల్లాలోని నారాయణపూర్ గ్రామస్తులు. కరీంనగర్ జిల్లా గంగాధర మండలంలోని నారాయణపూర్ గ్రామంలోని చెరువు గతంలో వాననీరు వరదతో నిండేది. కొన్నేళ్లుగా ఎల్లంపల్లి జలాశయం నుంచి నేరుగా పైప్ లైన్ ద్వారా యాసంగిలో నింపటం మొదలుపెట్టారు. ఆ చెరువు పూర్తిగా నిండటంతో ఇళ్లలోకి నీరు ఉబ్బికి వస్తోంది. గోడలకి చెమ్మ వచ్చి నిత్యావసరాలు సైతం తడిసిపోతాయి. చెరువు నిండిందంటే చాలు నారాయణపూర్, ఇస్తారుపల్లి, చర్లపల్లి, మంగపేట గ్రామాలను ముంపు భయం వెంటాడుతోంది. నారాయణపూర్ చెరువును జలాశయంగా అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం 20 కోట్లు మంజూరు చేసింది. జలాశయంగా అభివృద్ధి చేస్తే చెరువు కట్ట కింది కొన్ని ఇళ్లు ముంపునకు గురవుతాయని నిర్ధారించి వారికి 23 కోట్ల పరిహారం మంజూరు చేసింది. ప్రభుత్వ నిర్ణయాన్ని గ్రామస్తులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. చెరువు నిండితేనే ఊరంతా నీటి ఊట వస్తోందని, జలాశయంగా మార్చితే పాత ఇళ్లు కూలిపోతాయని, నివాసాల్లో ఉండే పరిస్థితి ఉండదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికలకు ముందు నారాయణపూర్ గ్రామాన్ని ముంపు గ్రామంగా ప్రకటిస్తానని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చాక కొన్ని ఇళ్లకు మాత్రమే పరిహారం మంజూరు చేయడంపై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. గ్రామం మొత్తాన్ని ముంపు గ్రామంగా ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నారు. మా ఊరు నారాయణపూర్ అనేది కట్ట కింద ఉన్నది, కట్ట హైట్లు ఉన్నది. అది ఇప్పటికే నీరు నిమ్మొస్తుంది విలేజ్లలో. ఇవి పురాతనమైన కాలం నుండి ఉన్న ఊరు కాబట్టి ఇప్పుడే నిమ్మొస్తుంది. ఇంకా హైట్ పెంచి దాన్ని పెద్దగా చేస్తే ఈ తర్వాత ఈ ఇండ్లు అనేటివి ఉండవు, కూలిపోతాయి. పాములు, తేళ్లు ఎల్లంపల్లి నుంచి వెళ్ళి పంప్ హౌస్ ఎప్పుడైతే వాటర్ పోస్తుందో అప్పటి నుంచి ఇంకా మాకు స్టార్ట్ అయ్యింది. ఈ వర్షాకాలం వచ్చిందంటే బిక్కు బిక్కుమని పరిగెట్టడమే. ఎక్కడ ఉంటుంది, ఏంది, అసలు ఉంటుందా ఉండదా. 5 సంవత్సరాల ముందు చెరువు తెగిపోయింది. ఆ కట్టకు అడ్డం పోసిర్రు, మట్టి వస్తే తెగిపోయింది. మాకు చాలా ఇబ్బంది అయింది. నారాయణపూర్, ఇసార్పల్లె ఇవి 2 ఊర్లు ముంపు గ్రామంగా ప్రకటించాలి. 300 కంటే ఎక్కువనే ఉన్నారు ప్రజలు. వాళ్ళందరికీ న్యాయం చేసిన వారు అవుతారు. ఒక వ్యక్తిది సమస్య కాదు, ఒక ఇంటి సమస్య కాదు, ఒక ఊరు సమస్య. నెలకు ఎక్కువ అవుతుంది మేము ఇలా అంతా పోరాటం చేయబట్టి, ఇక్కడ నిరాహార దీక్ష చేయబట్టి మేము 2-3 రోజులు అవుతుంది. ఏ ఒక్కరికి కనిపించట్లేదా? ఎందుకు కనిపించినా కూడా ఎందుకు చూడనట్టు ఎందుకు వదిలేస్తున్నారు మమ్మల్ని? మేము ఇందుకోసమేనా మిమ్మల్ని గెలిపించుకున్నది? నారాయణపూర్ ని ముంపు గ్రామంగా ప్రకటించాలని గ్రామ సభలో ఇటీవల 2 వర్గాల మధ్య గొడవ జరగ్గా సర్పంచ్ భర్త ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఆ కేసులో సర్పంచ్ ఫిర్యాదు మేరకు 13 మందిపై SC/ST అట్రాసిటీ సహా ఇతర సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. అప్పటి నుంచి తమ వాళ్లు కనిపించకుండా పోయారని సంబంధిత కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. గ్రామాన్ని ముంపు గ్రామంగా ప్రకటించాలని డిమాండ్ చేసినందుకు అక్రమ కేసులు బనాయించారని వాపోతున్నారు. అదే 30 ఏళ్లకు ఇస్తారని మాత్రం అనకండి. మీరు ఊరును అవార్డు చేయండి. అవార్డు చేసిన తర్వాత మాకు ఇంకా ఏడాదికి వచ్చినా పర్వాలేదు, ఇంకా 6 ఏళ్ళకి వచ్చినా పర్వాలేదు. మా పైసలు మాకు కూడా రావాలి. మేము ముప్పు గ్రామం కోసం కొట్లాడితేనే మా మీద అక్రమంగా కేసులు పెడుతుండ్రు. 12 మందిని వెంటనే మీరు కేసులు ఎత్తేయాలి, మా గురించి పట్టించుకోవాలి. కట్టకాడిన్లే తీస్తామని వాళ్ళ ప్రాబ్లం, మాకు ఊరంతా తీయాలంటే ఇట్లే మా కట్టకాడలకు ఊళ్ళకు వాదన అవుతుంది, లొల్లులు అవుతుంది. మా కట్టకాడు గురించి మీరు ఎందుకు, ఎవరు వచ్చినా ఏ అధికారం వచ్చినా మేము ఊళ్ళల్లో కట్టకాడిపోతే మమ్మల్ని తిట్టుడు. కట్టకాడోళ్ళు 2 భాగాలు అయిపోయినాయి సార్. మాకు కట్ట పెంచిన తర్వాత మా ఇండ్లు అయితే వట్టిగా నీళ్ళనే ఉంటాయి కదా సార్. మై వట్టి మట్టి గోడలు, మై బంగ్లాలు కాదు, ఏం కాదు. అధికారులు వచ్చి మా ఇంటికి తాళాలు వేసి వాళ్ళు కొలతలు పెట్టుకొని పోతామని అంటారు. మాదేంది మా పరిస్థితి? మమ్మల్ని ఆదుకుంటానికి ఎవరు లేరు. ఏం మాట్లాడినా మా కొడుకును కేసు పెట్టిర్రు, వాళ్ళు కనబడతలేడు. 6 రోజులు అయిపోయి సర్పంచ్ను ఎమ్మెల్యే పెట్టిండ్రు. మా డాడీని 6 రోజులు అవుతుంది. మా డాడీ ఎక్కడున్నారో తెలియదు. ఫోన్ చేసినా కానీ స్విచ్ ఆఫ్ అవుతుంది. ఎక్కడున్నా మా డాడీని తీసుకురా. చెరువు కట్ట విస్తరణకు 2 ఎకరాల 31 గుంటల స్థలం సేకరిస్తున్నారు. అందులో ఇళ్లు, ఇళ్ల స్థలాలు, చెట్లు, బావులు, బోరుబావులు, కొట్టాలు ఉన్నాయి. పరిహారం కోసం 23 కోట్లు మంజూరు చేశారు. గ్రామంలోని 300 మందికి పరిహారం ఇవ్వాలని నారాయణపూర్ వాసులు డిమాండ్ చేస్తున్నారు.